తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆటోనా టాక్సీనా? మా ఇల్లు కొంచెం దూరమే, ఆటోలోనే వెళ్దాం. నేనెందుకు, నువ్వు బయలుదేరు. అయ్యో, ఇంత దూరం వచ్చి ఇంటికి రాకుండా వెళ్తే ఎలా? లేదులే, నేను బయలుదేరుతాను. అయ్యో ప్లీజ్, ఇలా స్టేషన్ దగ్గరే వదిలేసి వెళ్తారని నేను అనుకోనే లేదు. ఏంటండి ఇది? మీరు మా ఇంటికి రావాలి, మా అమ్మని చూడాలి, ప్రిన్సిపల్తో మాట్లాడాలి, మిమ్మల్ని మా ఫ్రెండ్స్కి పరిచయం చేయాలి, ఇలా ఎన్నెన్నో ఊహించుకున్నాను. ఇప్పుడే వెళ్ళిపోతానంటున్నారే. అట్లీస్ట్ ఇంటికైనా వచ్చేళ్ళండి. పర్వాలేదు, నేను బయలుదేరుతాను. కనీసం ఒక టీ అయినా తాగుదామా? 2 టీ. ఇంకా తాగలేదే? నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఎలా చెప్పాలో తెలియట్లేదు. చిన్న హెల్ప్ చేస్తేనే దాన్ని సాగ్గా పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెడతారు. కానీ నాకు మీరు ఎంత పెద్ద హెల్ప్ చేశారు. అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ కూడా ఎదురు చూడకుండా బయలుదేరుతానంటున్నారే. మీరు మాతో అక్కడ లేకుంటే నేను ఏమైపోయింది దాన్ని. ఇలాంటి సంఘటనల్ని పేపర్లో చదివితేనే ఏడుపొస్తుంది. నాకు జరిగి ఉంటే తలుచుకోవడానికి భయంగా ఉంది. చాలా థ్యాంక్స్. చూడు, మీ ఊరికి వచ్చేసావు, భయం లేదుగా, హ్యాపీగా వెళ్ళు. నేను బయలుదేరుతాను. నేను ఇంకా కొంచెం మాట్లాడాలి. 5 నిమిషాలు ప్లీజ్, 5 నిమిషాలు. కాస్త అటు ఇటుగా 2000 కిలోమీటర్లు కలిసి వచ్చాం. అనవసరంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. చెడు దృష్టితో ఒక చూపు చూడలేదు. నిజంగా చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. సరే, ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్లీజ్, ఒక ఆడపిల్ల మగాడి నుంచి ఆశించేది నమ్మకాన్ని, భద్రతని. అవి మీ దగ్గర నుంచి పూర్తిగా దక్కుతాయి. ఈ 2 రోజులుగా మీరు నాకు చేసిన చిన్న చిన్న సహాయాలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎవరు చేస్తారు మీలాగా? ఇంత మంచి వ్యక్తిని ఎలా ఎలా నేను పోగొట్టుకోగలను? జాగ్రత్తగా ఇంటికెళ్ళు. ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డావమ్మా? నీకేమీ కాలేదుగా? ఇదిగానండి. మీకేం కావాలండి? 2 టీ ఇవ్వు. తాగండి. ఈ టీ ఎవరికండి?
ఒకటియేగా అడిగాను. మీరే కదా రెంటీ చెప్పారు, ఒకటంటారేంటి? పకడగల్లగా అంటున్నారేంటి? డబ్బులు ఇస్తానులే. ముందే చెప్పొచ్చు కదా. జలకంఠని మాట్లాడుతున్నాను. జలగంట, నేను రిటైర్ మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? ఇన్నాళ్ళు ఫోన్ లేదేమీ లేదు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు నువ్వు ఒకరిని కొట్టావు కదా, ఆ వెధవ రవెన్నకు డబ్బు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ కూడా వదులుకున్నాడు. కేసు వాపస్ అయింది. ఇక్కడ ఎవరు ఏమీ పీకలేకపోయారు. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చాయి. ఇక్కడ చాలా పని ఉంది. బస్సులో వస్తావా, కారులో వస్తావా? ఏయ్ సరే వస్తానులే. ఎప్పుడు వస్తాను. ఓహో బస్ స్టాండ్ కా నేను రావాలా? ఓకే ఓకే ఓకే. జలకంట బస్ స్టాండ్ కి రమ్మని గొడవ పెట్టాడు. ఏ ఆపు 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 ఆపు. నాడిపెట్ 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 నాడిపెట్. రెండే 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 ఖాళీ ఖాళీ సీట్కాలు ఎక్కువ ఎక్క 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 రబ్బా. ఏ కళతలు రా 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 రా. ఏ రా రా రా. నాడిపెట్ 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 రావాలి 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 రావాలి. ఏయ్ కళతోడమ్మా. ఏయ్ ఏయ్ ఇడ నాడిపెట్ నాడిపెట్ రా 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 రా. అరే ఎక్క 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 ఎక్క. డ్రైవర్ డ్రైవర్ డ్రైవర్. ఏ డ్రైవర్ డ్రైవర్. సీట్లు ఫుల్ అవద్దా? ఏ ఏ సీట్లు ఫుల్ అవద్దా? కాస్త వెయిట్ చేయవా? నువ్వు అందరినీ మర్యాద లేకుండా పిలుస్తున్నావు. ఎవరో ఒకరిని నూతికి ఆరేస్తారు. పోయా. నాడిపెట్ 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 నాడి బాబు రెండే నాడిపెట్ 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 రావాలి రావాలి రావాలి. నాడిపెట్ 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 నాడిపెట్. ఒక్క సీట్ అవుతుంది. రావాలి రావాలి స్పీడ్గా వెళ్ళిపోతుంది. నాడిపెట్ 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 రావాలి రావాలి. నాడిపెట్ 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 నాడిపెట్. ఏ ఏ నలుపు చొక్క. ఏ ఏ నాడిపెట్ వెళ్ళాలా? ఏ నలుపు చొక్క నిన్నే రా రా రా. ఎక్క ఎక్క ఎక్క. పొరాన్ని నాడిపెట్ 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 రావాలి రావాలి రావాలి. నాడిపెట్ 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 నాడిపెట్. కాకిలా అరిశాను కదా, అప్పుడు వచ్చి ఎక్కకుండా బండి బయలుదేరేటప్పుడు రన్నింగ్ లో చెప్తున్నావే. జస్ట్ స్లిప్ అయింది అనుకో, మా ఉద్యోగాలు కదా పోయేది. అప్పటికి నేను నల్లసొక్క నల్లసొక్క అని అరిశాను కదా. సాగు గిరాకి నాడిపడే కదా, చిల్లర తీసుంచు.
రియల్ స్నేహం మాత్రమే కాదని నమ్మకం ఉండేది. కానీ నేను నేను మిమ్మల్ని ఇంత త్వరగా చూస్తానని ఊహించి కూడా లేదు. నేను ఊహించలేదు నువ్వు ఇలా మాట్లాడతావని. సడన్ గా ఎందుకు అలా చెప్పావు? నాకు మీరు బాగా నచ్చారు, అందుకే చెప్పాలనిపించింది, చెప్పాను. కానీ చెప్పడానికి ముందు ఒక్క నిమిషమే అయినా ఆలోచించి చెప్పాను. అది చాలదు. చాలు చాలదు. చాలు చాలదు. చాలు చాలదు. లేదు చాలు. ఏటి చాలు? ఆ? ఏటి చాలు? నా పేరేంటో తెలుసా నీకు? ఉం? జలకంఠ. నీ- పేరులాగే లేదు కదా? నన్ను అలాగే పిలుస్తున్నారు. చంద్రశేఖర్. చంద్రశేఖర్ జలకంఠగా ఎలా మారాడో నాకు తెలియదు. చంద్రశేఖర్ అనే పేరు నాకెవరు పెట్టారో కూడా తెలియదు. ఇంతవరకు నన్నెవరు ఆ పేరుతో పిలిచింది కూడా లేదు. 7 ఏళ్ల వయసులో చిరిగిన చెడ్డీ వేసుకుని 18 గంటల సేపు పనిచేశాను 3 పూట్ల తిండి కోసం. అనుకోకుండా ఒకరోజు కొన్ని కొట్టాను, డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు నా వృత్తి కొట్టడం. డబ్బులు ఇస్తే ఎవరినైనా ఎప్పుడైనా కొడతాను. కొట్టడం, నరకడం, అదే నా జీవితం. అదే నా జీవితం. భయంగా ఉందా? ఇప్పుడు నచ్చలేదు కదా? నచ్చదు. నచ్చదు. అందుకే అప్పుడే చెప్పాను చాలదని. చాలదు. అదే ఇవన్నీ నీతో చెప్పాలనిపించింది, అందుకే వచ్చాను, చెప్పేశాను. నేను బయలుదేరుతాను. వస్తా. ఆ? లేదు ఏదో పిలిచినట్టు అనిపిస్తే అందుకే వస్తా. చంద్రశేఖర్, నచ్చారు. విరిసిన వెన్నెలవో హృదయము నిన్నే కోరినదే, మనసా వాచా స్మరించనివే, నిన్నే నిత్యం జపించనివే. చెంతకు చేరినదే, కురిసే చిరు చినుకే వింతలు చేసినదే. ఒక నిమిషం నన్ను విడిపోవద్దే, నీ ఎదుటే నేనున్నా జతనే మరవొద్దే. నిజమేలే ఓ చెలి, కలలే మనలోగిలి, శృతి కలిపే జావళి, నువ్వే నా
సార్ భాగ్య మేడం చూడడానికి వచ్చారా? హ్మ్. ఈ రోజు ఆవిడ ఇక్కడికి రారు, మీరు వస్తే ఇంటికి రమ్మని చెప్పారు. ఎంతైంది? 20 రూపాయలండి. ఇప్పుడే వస్తానుండు. అలాగే సార్. అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. నువ్వు వైజాగ్ వచ్చి ఈ నెంబర్ కాంటాక్ట్ చేయి. 9849022520. బస్ స్టాండ్కి వెళ్ళు. అలాగే సార్. రే వాడు వెళ్తున్నాడు. రండి రండి. ఏంటయ్యా ఇది? ఏయ్, ఏంటిరా? ఎక్కడ? వైజాగ్ నెక్స్ట్ బస్సు. ఇప్పుడు బస్ ఉంది, వెనకాల సీటే ఉంది, పర్వాలేదా? పర్వాలేదు. ఓకే. బాలు, సుసి, రండి. జలకంట బస్ ఎక్కాడన్నా. రేపు ఉదయానికల్లా ఇక్కడ ఉంటాడు. బస్ స్టాండ్ నుంచి వాడు ప్రాణాలతో రాకూడదు. వేసేయండ్రా. ఇలా రండి. బస్ అనకాపల్లి దాటిందన్నా. రండి. ఓకే, వాడు వచ్చేసాడు. మిస్ అవ్వకూడదు. నువ్వు మిస్ చేస్తే వాడు, నువ్వు మిస్ చేస్తే వీడు. కేశవా, వీళ్ళు మిస్ చేస్తే నువ్వు. వెళ్ళండి. వెయిట్ చేయరా. ఏమైంది? వెయిట్ చేయి, వెయిట్ చేయి. అన్నా, ఒక చిన్న మ్యాటర్ అన్నా. చెప్పు. టెన్షన్ ఒకనా, వాడిని లేపేయాలంటే లేపేయచ్చు. పాపం 15 ఏళ్ళుగా మనతోనే ఉన్నాడన్నా. అన్నా, భాగ్య విషయం ఎన్నేళ్ళున్నా నాకే తెలియదన్నా. జలకంటకి తెలిసే ఛాన్సే లేదు. చెప్తే వింటాడన్నా. వదిలేద్దామన్నా. అన్నా, వదిలేద్దామన్నా. అన్నా,
అన్నా సరే వదిలే. వదిలే రావండి. ఏ వదిలే. రా జలకంట. ఏంటి ఇక్కడికి వచ్చాను చూస్తున్నావా? ఒక ముఖ్యమైన విషయం నీతో కొంచెం మాట్లాడాలి. రా బండెక్కు. రా జలకంట. ఏంటి నాయుడు పెట్టలేవా? ఇప్పుడు ఏం కావాలి నీకు? ఎవరు నేను లవ్ చేస్తున్నావా? వద్దు వదిలే. ఏ వద్దురా వదిలే. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మన రవీణ గారు అమ్మాయి. ఏంటి షాక్ అయ్యావా? మేము అలాగే షాక్ అయ్యాం. ఆ ఊళ్ళో ఆయనకు ఒక కుటుంబం ఉంది, పెద్ద భార్య, ఆవిడ కూతురే భాగ్య, ఒకే అమ్మాయి. ఈ ఊరు వచ్చి ఇంకో పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యాడు. అక్కడికి రాకపోకలేం లేవు, డబ్బు మాత్రం పంపిస్తుంటాడు. ఇదిగో చూడు, బస్ దిగంగానే లేపేయమన్నారు, లేపేయడానికే వచ్చాం.